ప్రభు అయినటువంటి క్రీస్తుకు శిష్యుడిగా ఉండగోరడంలో మనము అనేక రకమైనటువంటి ఆవశ్యకతలను చూడాల్సినటువంటి వారమే ఉన్నాం. మనం ఏదో కొంత నేర్చుకోవాలి అంటే మనము వాక్యపు విద్యార్థులమై ఉండాలి. మనము ఏదో కొంత గ్రహించాలి అంటే ప్రభు అయినటువంటి యేసు మన జీవితాలకు ఏలికై ఉండాలి. మనము ఏదో ఒక దాన్ని అంగీకరించాలి, అనగా మన చాలనితనాన్ని అంగీకరించి క్రీస్తుపై ఆనుకొనడం అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ముఖ్య అవసరత అయి ఉన్నది. మనం ఏదో ఒక దాన్ని మార్చుకోవాలి, మన జీవితపు ధ్యేయాన్ని మార్చుకోవాలి, ప్రభువును మహింపరుస్తూ ఇతరులను ఆయన వద్దకు నడిపిస్తూ ఉండాలి. మనము ఏదో ఒక దాన్ని వదులుకోవాల్సినటువంటి వారమైనా ప్రభువును హృదయపూర్వకంగా సేవించకుండా ఆటంకపరిచే దేన్నైనా మనం వదులుకోవాల్సినటువంటి వారమైనా ప్రభువును హృదయపూర్వకంగా సేవించాల్సినటువంటి వారమైనా ఆయన యందు నమ్మిక ఉంచి సిద్ధపడాల్సినటువంటి వారమైనా మనం ఏదో ఒకటి చేయాలి. ఎక్కడికి వెళ్ళాలని ఆయన మనల్ని కోరుతున్నాడు, అక్కడికి చేరడానికి ఆయనను మనస్ఫూర్తిగా సిద్ధపడాలి. ఆయనకు శిష్యుడై ఉండగోరడానికి కావలసినదంతా మనం కలిగి ఉన్నామో లేదో పరిశీలన చేసుకునే ప్రయత్నం చేయాలి.